హస్బెండ్స్ని చంపారో, వైఫ్కి బాధని ఇచ్చాడో, సేమ్ మనం కూడా వాడి ఫ్యామిలీకి అంత చెయ్యాలి అంటూ కామెంట్ చేశారు. ఎస్, మనకి పెహల్గాం ఘటన గుర్తుంది కదా, మర్చిపోతామా? పెహల్గాం ఘటన మర్చిపోతామా? పెహల్గాం ఘటనే కాదు, పెహల్గాంకి ముందు ఎన్ని మారణ హోమాలు సృష్టించారు భారతదేశంలో, మర్చిపోతామా? ఒక్కడు కూడా మర్చిపోం కదా. అందుకే మనం చెప్పినటువంటి సమాధానంతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి సానుభూతిని, గాయపడ్డ టెర్రరిస్టులకు సానుభూతిని తెలుపుతున్న పాకిస్తాన్ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీలో చూడండి. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి టెర్రరిస్టులను అంతమొందించామనే శుభవార్తతో పరిచయం చేశాం. ఇప్పుడు మనం చెప్పిన ఆ వార్తతో ప్రపంచం ఆనందంలో ఉంటే పాపం పాకిస్తాన్ శోక సముద్రంలో ఉంది. అందుకే ఆ 2 బాక్సులను చూడండి. మొదటి బాక్స్లో చచ్చిపోయిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు చూడండి ఒకసారి, వాళ్ళ కళ్ళు చూడండి, పాపం చిన్న చిన్నవి చేసుకుని ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుందో, వాళ్ళ ముఖాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి నాకు. వాళ్ళకి 2D చాయిస్, 2 సెకండ్ చాయిస్ ఇవ్వకూడదని. దెబ్బ అదుర్స్ కదా, మోదీనా మజాకానా అంటూ కమెంట్ చేశారు. ఇదంతా ఎందుకు బ్రో? పాకిస్తాన్ దేశాన్నే టెర్రరిస్ట్ దేశం, డైరెక్ట్గా వాళ్ళ ఆర్మీని కొట్టేస్తే పోలే, జై హింద్ జై హింద్ అంటే రాశారు. నిజమే బ్రో, అందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు కాబట్టి బహుశా త్వరలో కొట్టేస్తారేమో చూద్దాం. పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు బ్రో, నిజమే, పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం. పాకిస్తాన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత మరో దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఈ మసూద్ అజార్ బతుకుంటే మళ్ళీ చంపేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం అన్నాం కదా, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. బతుకుంటే చంపేస్తాం, చచ్చిపోతే గొడవ లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ వాళ్ళే లెటర్ రిలీజ్ చేసి తప్పు లెటర్ రిలీజ్ చేసి మసూద్ అజార్ బతుకున్నాడు అని చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా భారతదేశం మసూద్ అజార్ని చంపేస్తుంది, నో డౌట్. అంతేకాదు ఈ హఫీజ్ సయీద్ను కూడా చంపేస్తుంది పాకిస్తాన్. మనం స్టార్ట్ చేసాం, ఈ టెర్రరిస్టులు మనకు అప్పగించమని పాకిస్తాన్ అడుగుతున్నా, కానీ పాకిస్తాన్ అబ్బాయి మా దేశంలో టెర్రరిస్టులు లేరంటున్నాడు. మరి మసూద్ అజార్ మన ఫ్లైట్ని హైజాక్ చేసి కదా వీడిని పట్టుకు వెళ్ళిపోయింది. ఫ్లైట్ని హైజాక్ చేసి మసూద్ అజార్ ఆపరేషన్ ఖాందార్లో పారిపోయాడు కదా. మరి మన భారతదేశానికి అప్పగించాలి కదా వాళ్ళు టెర్రరిస్ట్, లేకపోతే ఇప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు కదా, విలాసవంతమైన భవనంలో ఉన్నాడు కదా. చూసాక విలాసవంతమైన భవనాన్ని, ఒక్కసారి మీకు మళ్ళీ ఆ విలాసవంతమైన భవనాన్ని చూపిస్తాను. ఈ 2 దృశ్యాలు పాకిస్తాన్ పాలకులు బతికిన టెర్రరిస్టులకు పరామర్శ, చనిపోయిన టెర్రరిస్టులకు అంత్యక్రియలు, 2 దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మసూద్ అజార్ ఇంటిని కూడా మీకు చూపిస్తాను, మరొక్కసారి చూపిస్తాను. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎస్, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదా ఆ దృశ్యాన్ని. అండ్ పాకిస్తాన్ చేసిన దాడి దృశ్యం, పాకిస్తాన్పై మనం చేసిన దాడి దృశ్యాన్ని కూడా మనం చూద్దాం. చూడండి ఎంత విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో హాయిగా బతికేస్తున్నాడు. భారతదేశంపై మారణ హోమాన్ని సృష్టించి ఆ నెత్తుటి మెతుకుల్ని తింటూ వాడు ఈ భవనంలో హాయిగా బతికేస్తున్నాడు. మనం చేసినటువంటి టార్గెట్తో ఇది ఎక్కడుందో తెలుసా? భావల్పూర్లో ఉంది. భావల్పూర్లో అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ సరిహద్దుకి అవతల 200-300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భావల్పూర్లో దాగి ఉన్న ఈ టెర్రరిస్ట్ని మనం పంపించినటువంటి మిసైల్తో కొట్టిపారేస్తాం. అంటే పాకిస్తాన్ మొత్తం మన కనుసన్నల్లో ఉంది. పాకిస్తాన్ మొత్తం మన మునివేలు చివర నొక్కే బటన్ దూరంలో ఉంది, ఒక బటన్ దూరంలో ఉంది పాకిస్తాన్ మొత్తం. ఇప్పుడు చూసారా ఈ మసూద్ అజార్ ఇంటిని చూడండి ఒకసారి, తుక్కు అయిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడైనా చూస్తూ ఉంటే, అంటే టెర్రరిస్టులే కాబట్టి వాళ్ళ గురించి మనం ఎలా చెప్పుకున్నా పర్లేదు, అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వాళ్ళ మాంస ముద్దలు కనబడుతూ ఉన్నాయి. మరి మన వాళ్ళపైన విచ్చలవిడిగా తోటాలు కురిపించి మారణ హోమాన్ని సృష్టించిన ఘటనను మర్చిపోతామా? దానికి ప్రతీకారం చూసారా, తలపై చేయి పట్టుకుని కనిపిస్తున్నాడు మసూద్ అజార్. 1999లో కాందహార్ నుంచి పారిపోయేటప్పుడు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేసి, చాలామంది గుర్తుంటుంది కదా, గుర్తున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఆ ఘటన ఎంతమంది గుర్తుందో ఒక్కసారి కమెంట్ చేయండి. కానీ చాలామంది అనుకుని ఉంటారు. నిజానికి 22వ తారీఖు నుంచి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నిరంతరాయంగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. అది కూడా ఎంతవరకు చెప్పాలి అంతవరకు. కొంతమంది భావోద్వేగంగా ఏంటి ఎప్పుడు యుద్ధం అని చాలామంది కమెంట్స్ చేశారుగా. కొన్ని ఏమీ జరగట్లేదు అని అనుకున్నారుగా. చూసారా, పాకిస్తాన్ కూడా అంతు చిక్కకుండా మన సైనికులు కొట్టేశారు. ఒక్కసారి మనం మళ్ళీ సైనికులకు సల్యూట్ చేయాలి కదా, జై భారత్ అంటూ మనం
ఈ సైనికులకు సాల్యూట్ చేయాలి, భరత మాతకు మన భారత జెండాకు సాల్యూట్ చేయాలి కదా. ఆ ఇంటిని చూసారా, తుక్కు అయిపోయింది కదా. అందులోనే మసూద్ అజార్ ఇప్పటికీ తెలియదు అందులో మసూద్ అజార్ బతుకున్నాడా లేదా. అందుకే మన ఆర్మీ అంటుంది ఫొటోస్ రావాలి, ఇప్పుడు పాకిస్తాన్ ఆ ఫొటోస్ను బయట పెట్టాలి అని. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందుకు వెళ్ళి మమ్మల్ని దొంగ దెబ్బ తీశారు అని. మరి దొంగ దెబ్బ మన నిజానికి దొంగ దెబ్బ ఏం తీలా, మనం డైరెక్ట్గా వాళ్ళపై ఆంక్షలు విధించాం, యుద్ధ సన్నాహాలు చేశాం, పైగా వాళ్ళని అడిగాం, మర్యాదగా కూడా అడిగాం, ఒకవేళ ఉగ్రవాదులను మీరే అణిచివేసి పీచమనచండి, లేకపోతే మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. మనం దొంగ దెబ్బ కూడా తీయలేదు. ఈ ఉగ్రవాదులను మనం కొట్టిన దెబ్బ కూడా మనం రాజసంగానే కొట్టాం, మనం ధైర్యంగానే కొట్టాం, మనం ముందు నుంచే వెళ్ళి కొట్టాం. పైగా బోర్డర్లో మీకు గుర్తుంది కదా, బోర్డర్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, యుద్ధ సన్నాహాలు చేశారు. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అన్నారు. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించేస్తామని అన్నారు. మా దగ్గర చాలా 130 అణుబాంబులు ఉన్నాయని అన్నారు. కనీసం మనం వదిలినటువంటి రాకెట్ని, మనం వదిలినటువంటి మిసైల్ని వాళ్ళ మధ్యలో ఇంటర్సెప్ట్ కూడా చేయలేకపోయారు, కనీసం గుర్తించలేకపోయారు. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, శబ్దం, మనం వదిలిన మిసైల్ శబ్దం శత్రువు చెవున పడే లోపే ఆ శత్రువు వినాశనాన్ని మనం మన కళ్ళతో చూసేస్తాం, ఆ వినాశనాన్ని మనం ప్రపంచం కళ్ళకు చూపించేస్తాం. ఇప్పుడు జరిగింది అదే. శబ్దం శత్రువు చెవున పడే లోపు వినాశనాన్ని ఆ శత్రువు వినాశనాన్ని మనం ప్రపంచానికి చూపించేస్తాం. శత్రువు వినాశనంలో విలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అవి చూసారా. హాస్పిటల్కి వెళ్ళి అందులో గాయపడ్డ, ఆపరేషన్ సింధూర్లో గాయపడ్డ ఉగ్రవాదులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు అన్నది కూడా మనం చూడాల్సినటువంటి విషయం. భారతమాతకి ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. 1000 కళ్ళతో తన అమాయకమైన బిడ్డల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబాలను కూకట వేళ్లతో ఎప్పుడు నాశనం చేస్తారని మొత్తం ఎదురు చూస్తూ ఉంది అంటూ కామెంట్ చేశారు అమరేందర్ రెడ్డి. అంటే ఇలాంటి కామెంట్సే ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. అందుకే జై భారత్ అని మనం నినాదాలు చేస్తూ కామెంట్స్ చేయాల్సినటువంటి సందర్భం. ఆ ఇంటిని చూస్తే మీకేమనిపిస్తోంది? మరొక్కసారి నేను ఆ లెటర్ని, ట్రాన్స్లేట్ చేసిన లెటర్ని మసూద్ అజార్ ముందు ఇల్లది చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది మసూద్ అజార్ ఇళ్ళు ధ్వంసం కాకముందున్న దృశ్యాలు. మంచిగా మధ్యలో సీలింగ్ ఫ్యాన్, మంచి డెకరేషన్, మంచి విలాసవంతమైన భవనం. చూసారు ఎంత విలాసవంతంగా ఉన్నాడు ఆ భవనంలో. రెండో బాక్స్లో మధ్యలో ఉన్నాడు మసూద్ అజార్. మనం అటాక్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, తూట్లు పడిపోయిన భవనం, చెల్లా చెదరైపోయిన భవనం. మొత్తం భవనమే ఇలా తుక్కు అయిపోయిందంటే అందులో ఉన్న ఈ ఉగ్రవాదులు శరీరాలు ఇంకెలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆ ముందున్నటువంటి భవనం, తర్వాత ఉన్నటువంటి భవనం చూసిన తర్వాత ఇంకా ఉగ్రవాదులు ఏమై ఉంటారు. ఇదిగో ఇదే లెటర్. ప్రధాని మోదీని, భారత్ను నాశనం చేస్తామంటూ ఈ ఉగ్రవాది బీరాలు పలుకుతూ ఉన్నాడు. అతను రాసినట్టుగా చెప్తున్న లెటర్ అది. భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అంటోంది. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ అజార్ రాశాడో లేదో తెలియదు, వాడు రాసినట్టుగా చెప్తున్న లెటర్. మసూద్ అజార్ ఉన్నాడా, చనిపోయాడా, క్లారిటీ రావట్లేదు. పాకిస్తాన్ మీడియా మసూద్ అజార్ చచ్చిపోయాడని అంటూ ఉంటే మసూద్ అజార్ రాసినట్టుగా ఒక లెటర్ని మాత్రం విడుదల చేశారు. బహుశా ఇది పాకిస్తాన్ పాలకులు విడుదల చేసి ఉండాలి, లేదంటే మసూద్ అజారే రాసి ఉంటే ఆల్రెడీ వృద్ధులైపోయాడు కాబట్టి ఇక ఏం చేసేది లేదు. అంతేగా ఒకవేళ ఇలా అన్నాను అని ఇది తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ ఏమీ పీకలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ మనం వదిలిన మిసైల్ని కూడా మధ్యలో అడ్డుకోలేక చచ్చిపోయిన వాళ్ళ ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేస్తూ, గాయపడ్డ వాళ్ళ ఉగ్రవాదులను పరామర్శిస్తూ ఇప్పుడు వాళ్ళ దేశంలో నిజమైన కన్నీరు కారుస్తున్నారు. ఇవి మొసల కన్నీరు కాదు. ఎందుకంటే పాపం మేము ఉగ్రవాద బాధిత దేశం అని పాకిస్తాన్ అంటే అది మొసల కన్నీరు. కానీ పాపం పాకిస్తాన్లో వాళ్ళ పెంచి పోషించిన ఉగ్రవాదులు చచ్చిపోయారు కదా, అందుకే ఇప్పుడు పాకిస్తాన్ పాపం నిజమైన కన్నీరే కారుస్తోంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ పాపం శోక సముద్రంలో ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ ఇప్పుడు గుండె బరువై ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ కన్నీటి సంద్రమైపోయి ఉంది. ఇంకా మీకు ఏమైనా మాటలు వస్తాయి రాయండి, నేను అవి కూడా చదివి వినిపిస్తాను. ఎందుకంటే చూసారా, నిజానికి 22వ తారీఖున మనం కదా శోక సంద్రంలో ఉన్నది. 22వ తారీఖున మన గుండెలు కదా బరువెక్కిపోయాయి. 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున మన కళ్ళు కదా ఆ బిడ్డల